మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గంగారాం గారు, ఇంత పెద్ద విషాదకర ఘటన జరిగిన తరువాత ప్రభుత్వం స్పందించినటువంటి తీరు ఎలా అనిపిస్తోంది సార్? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అతి పెద్ద పారిశ్రామిక ఘోర విపత్తు అనేటువంటిది విశాఖపట్నంలో జరిగింది. బహుశా 20 ఏళ్ల కాలంలో ఇంత పెద్దది ఈ విశాఖపట్నంలో జరగలేదు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలో చేపట్టి వచ్చిన తర్వాత ఇదో 5వ ఇన్సిడెంట్ అదే ప్రాంతంలో జరిగినటువంటిది. ఒక నెల రోజుల క్రితం ఆ పక్కనే ఇంకొక ఫార్మా కంపెనీలో 4 చనిపోయారు. నెల రోజుల క్రితం. ఓకే. దాని ఇంకొక 20 రోజుల క్రితం ఇంకొకరు చనిపోయారు. ఈ నెల రోజుల్లోనే 3 చోట్ల రియాక్టర్స్ పేలిపోయి గాయాలు పాలైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఘటన అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క కళ్ళు తెరిపించింది. ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీలు అనేటువంటివి పెద్ద ఎత్తున సేఫ్టీ మెజర్స్ అనేటువంటి ఏ ఒక్కడు కూడా పాటించడం లేదు. రెండవది భద్రతా ఆడిట్ అనేటువంటిది జరపటం లేదు. మూడవది సోషల్ ఆడిట్ కూడా జరపటం లేదు. అసలుకి ఏ ఒక్కరిని కూడా ఏ అధికారిని కూడా లోపల కూడా ఎలో చేయనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఈ కాలంలో ఇంకా పెరిగిపోయినాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము స్పందించాల్సినటువంటి పద్ధతుల్లో స్పందించట్లేదు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఈరోజు వచ్చారు, మీడియాతో మాట్లాడాడు, బాధితులతో కూడా మాట్లాడినటువంటి పద్ధతి ఏమి? ₹1 ఇస్తే సరిపోతుందా? ₹1 ఇస్తే ప్రాణాలు తీసుకురాలేరు కదా. కానీ భవిష్యత్తులో ఈ ఫార్మా ఏరియాలో ఫార్మా కంపెనీలు ఉండే పరవాడ కానీ, అక్షతాపురం కానీ, రాంబిల్ ఈ ప్రాంతంలో దాదాపు 60,000 మంది కార్మికులు ఈ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క ప్రాణాలకి నేను రక్షణ కల్పిస్తాను. ఈ కంపెనీల్లో ఉండేటటువంటి అనేక లోటుపాట్లు నేను సవరిస్తాను. ప్రతి నెల ఇన్స్పెక్షన్ అనేటువంటిది చేపిస్తాను. ప్రతి సంవత్సరం కఠినంగా ఈ సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది, సోషల్ ఆడిట్ అనేటువంటిది జరిపిస్తాము. కార్మిక చట్టాలు అనేటువంటి అమలు చేస్తాము. పొల్యూషన్ డిపార్ట్మెంట్ని కూడా మేము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేపించి ఆ లోటుపాట్లన్నింటిని కూడా సవరించేటటువంటి చర్యలు చేపట్టి కార్మికుల యొక్క ప్రాణాలను మేము కాపాడుతామనేటువంటి ప్రకటన చేయాలి. అటువంటి ప్రకటన మీరు ఆశించడంలో తప్పు లేదు, నేను ఆశించడంలో తప్పు లేదు. అలాంటి ప్రకటన రావాలి కాదు, అలాంటి ప్రకటన రావాలి. కానీ రాలేదు. ఎందుకు రాలేదంటే ఇలాంటి పనులన్నీ చేస్తే మీరు చెప్పినవన్నీ ఏ పాయింట్స్ అయితే వరుసగా చెప్పుకుంటూ వచ్చారు, ఇవన్నీ చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయట డిప్యూటీ సీఎం గారు చెప్పారు. దాంతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఈ ఆడిట్ జరిపిస్తే కంపెనీలు వెళ్ళిపోతామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒకవైపున మృతదేహాల దగ్గర బంధువులు అందరూ కూడా తీవ్రమైనటువంటి బాధపడుతూ ఉంటే అక్కడే పక్కనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి పద్ధతి అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ప్రమాదాలకి అనేక 100 మంది ప్రాణాలు కోల్పోయేటటువంటి విధంగా దారి తీసేలాగా ఆ ప్రకటన ఉందని మేము భావిస్తున్నాం. అందులో ఆయన చెప్పింది ఏమిటంటే బాధితులు నేను ఇందాక చెప్పినటువంటి విషయాలన్నిటి జోలికి వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రం ఇంకా వేగంగా అభివృద్ధి కావాలి. వేగంగా అభివృద్ధి కావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగాలి. కానీ ఈజీ ఆఫ్ బిజినెస్ డూయింగ్ కాదు, కావాల్సినటువంటిది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది కావాలనేటువంటిది ఆయన ముందుకు తీసుకొచ్చారు. చాలా మంది విలేకరులందరూ కూడా దానికి అభ్యంతరం చెప్పి ఇది చాలా కరెక్ట్ కాదండి, ఈ సందర్భంగా మీరు మాట్లాడినటువంటి పద్ధతి కరెక్ట్ కాదనేటువంటిది చంద్రబాబు నాయుడు గారిని నిలయటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మీరు మీ మైండ్ సెట్ మారాలి, అందువలన మీరు పరిశ్రమలకు అనుకూలంగా లేరనేటువంటి విధంగా మాట్లాడుతానని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పరిశ్రమలు అనేటువంటివి ఈ రోజు మచ్చు కుర్హాలాలుగా కార్మికుల యొక్క ప్రాణాలను బలి తీసుకునేటటువంటి లాగా ఉన్నాయి. వాటిని సరిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు తిరిగి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి ఇంకా కార్మికులకి, పారిశ్రామిక అధిపతులకి ఎటువంటి చట్టాలు కూడా అమలు చేయకుండా యథేచ్ఛగా మీరు కార్మికులు లూటీ చేయండి, కార్మికుల ప్రాణాలు పోయినా మీకు అండగా ఉంటామనేటువంటి సంకేతం ఇండైరెక్ట్ గా ఇవ్వటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కేవలం కంపెనీలు వస్తేనే దేశం అభివృద్ధి అవుతుంది, ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది అనేటువంటిది చాలా తప్పు. పరిశ్రమ అంటే అందులో ఉండేటటువంటి కార్మికులు, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండాలి,
వాళ్ళకి వేతనాలు అనేటువంటిది పెరుగుదల ఉండాలి, వాళ్ళకి యొక్క ప్రాణానికి భద్రత అనేటువంటిది కలిగించాలి, సామాజిక భద్రత అనేటువంటిది కలిగించాలి. ఇవన్నీ వదిలేసి కంపెనీలు అనేసి ఈ 2 నెలలు కొట్టి దాని చుట్టూ తిరిగేసి కార్మికులు ఏం కష్టాలు పడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు ఏమిటి, వాళ్ళ ఇబ్బందులు ఏమిటి, వాళ్ళ జీతభత్యాలు ఏమిటి, కార్మిక చట్టాలు ఏమిటి అమలు కావటం లేదు, వీటిని ఎలా అమలు చేస్తామనేటువంటి మాటలు మాట్లాడకుండా ఈ రోజు యజమానుల పక్షాన్ని నిలబడిపోయి ఏకపక్షంగా మాట్లాడుతూ కంపెనీలు వచ్చేస్తే మేము కంపెనీలకి ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి తీసుకొస్తాం, లేదు శ్రీ సిటీలో 14 కంపెనీలు మేము ప్రారంభించామంటే ఈ కంపెనీలు కార్మికుల యొక్క శ్రమని పల్లగొట్టడం తప్ప కార్మికులకు ఒరగబెట్టేది ఏం లేదు. మీరు ఫార్మా కంపెనీలే 100 రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తే అందులో కార్మికులకు కానీ ప్రొడక్షన్ కానీ ఖర్చు పెట్టేది 10 రూపాయలు, 90 రూపాయలు జేబులో వేసుకుంటూ ఉన్నాయి. ఇంత దోపిడీ ఎక్కడైనా ఉంటుందండి? మరి కార్మికులు చనిపోయినటువంటి వాళ్ళ జీతాలు మేము చూసాం. 17 మంది చనిపోయినటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, 14 ఏళ్ళు ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్ యొక్క సర్వీస్, ఆయన జీతం ఎంత అండి? 27,000. ఇంకొక ఆయన అసిస్టెంట్ మేనేజర్, ఆయనకి ఎంత ఉండండి? 48,000 రూపాయలు. ఆయన సర్వీస్ ఎంత అండి? 15 సంవత్సరాల సర్వీసు. మరి ఒక ఆయన పిహెచ్డి చేశాడు, ఆయన జీతం ఎంత అండి? చాలా తక్కువగా ఉంది. మరి వీటన్నిటి మీద ఏమండి? కాంట్రాక్ట్ కార్మికులు 40,000 మంది ఉన్నారు, వాళ్ళ జీతాలు ఎంత అండి? గొర్రెతాకి బెత్తడిలాగా ఉంది, 12,000, 13,000, 14,000. వాళ్ళ జీతాలతో ఎలా బతుకుతారండి? ఈ రోజు అందులో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి అభివృద్ధి అంటే కార్మికులు ఉత్పత్తికి కీలకంగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగకుండా వచ్చినటువంటి సంపద అంతా కూడా పారిశ్రామికవేత్తలు వాళ్ళ జేబులో వేసుకెళ్తే ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందండి? ఉత్పత్తిని కొనుగోలు చేసేవాడు ఎవడు ఉంటాడండి? ఈ రోజు పరిశ్రమలు అంటే పొల్యూషన్ తోటి విశాఖపట్నం సస్తూ ఉన్నది. ఇంకా నువ్వు పొల్యూషన్ నివారించేటటువంటి చర్యలు చేపట్టకుండా ఈ రోజు నేననేదంటే చంద్రబాబు నాయుడు గారు యజమానులకు అనుకూలమైనటువంటి వైఖరి అనేటువంటిది మొదటి నుంచి ఉంది. ఈ రోజే కదా ఆయన 95 నుంచి మనం చూసుకున్నప్పుడు కార్మిక సంఘాలు ఉండకూడదు అంటారు, కార్మికుల హక్కులు ఉండకూడదని అంటారు. అదే వైఖరి నేను 95 సీఎం చూడండి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చి ఇప్పుడు 2024లో అమలు జరుగుతానంటే ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి అవుతుందండి? ఇంకా దోపిడీ చేస్తారు కానీ అభివృద్ధి కాదు. అందులో చంద్రబాబు నాయుడు గారు కార్మిక వ్యతిరేక విధానాలు అనేటువంటి విడనాడాలి, కార్మికుల సంక్షేమం అనేది చూడాలి, కార్మిక హక్కులు, కార్మిక సంఘాలు, కార్మిక వేతనాలు వీటి మీద అనేటువంటిది తగిన చర్యలు అనేటువంటి చేపట్టి ఆంధ్ర రాష్ట్ర కార్మిక వర్గానికి వాళ్ళ భద్రతకి, వాళ్ళకి చట్టపరమైనటువంటి చర్యలకి వాళ్ళకి నమ్మకం కలిగించాలి చంద్రబాబు నాయుడు గారు. అది డెవలప్మెంట్ అనేటువంటిది ఆ విధంగా జరుగుతుంది. మీరు చెప్పినట్టు పరిశ్రమ అంటే జరగదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. రైట్, మీరు చెప్పినట్టుగా పరిశ్రమలు అంటే ఉద్యోగ భద్రత ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఉండాలి, కార్మికుల జీవితాలు బాగుండాలి, అలాగే కార్మిక చట్టాలు అమలు కావాలి. ఇవన్నీ నేను అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అలా అనుకున్నారో లేదో తెలియదు. కానీ పరిశ్రమల స్థాపన అంటే ఏంటంటే విలువైన భూముల్ని తక్కువ కట్టబెట్టడం, అక్కడి నుంచే మనకు కావాల్సింది తీసుకోవడం, లోకల్ నాయకులు వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి మింగేయడం, ఇవి పరిశ్రమలు పెట్టడం అంటే.